సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఫస్ట్ సినిమా ఏంటి మీది? నాది శివ, బట్ చిన్న వేషం. శివ గాయంలో మంచి వేషం. ఓకే. గాయంలో రాము గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి రాము గారే, ఓ మీ రాము గురువు గారు, రాము మా గారు. గురువు గారు రాము గారే. ఓకే. కానీ మీ ఏజ్ కి మీ క్యారెక్టర్స్ కి మీ గురువులకి సంబంధమే ఉండదు. అవును ఆ? మీకు దాదాపు 62 63 సంవత్సరాలని నేను విన్నాను. అవును, 62 years నేను ఇప్పుడు. 62 ఇయర్స్. జూన్ వస్తే 62. బట్ అట్లా లేరన్నా, ఎలా మెయింటైన్ చేస్తారు అంటే అసలుకి? నేను నా టైమింగ్ ఏంటంటే రోజు నేను 3:45కి లేస్తాను. ఆ. లేచి యోగా చేస్తాను, మ్. జిమ్ వర్కౌట్ చేస్తా. మ్. సో అందుకు ఇంకోటి మెయిన్ ఏంటంటే మనిషి అనేవాడు లోపల ఏం పెట్టుకోవద్దు, ఓపెన్ గా ఉండాలి. ఓకే. ఏం తీసుకెళ్తాం మనం? ఓపెన్ కుంటే గొడవలు అవుతాయి మళ్ళీ. ఓపెన్ మీన్స్ మనం ప్రతి వాడి గురించి బ్యాడ్ గా ఆలోచించడం, వాడియో డెవలప్ అయ్యాడని వీడియో డెవలప్ అయ్యాడని. కర్మలో ఏముంటుంది జరుగుతుంది. మ్. నేను ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు, మ్. ఆర్టిస్ట్ అయ్యాను. మ్. వీళ్ళు అందరూ గుర్తుపడతారు. మ్. దానికి టెన్షన్ పడి నాకు సినిమాలు రావాలని చెప్పి టెన్షన్ పడితే ఏజ్ తెలిసిపోద్ది. మ్. చాలా మంది అలాగే ఇదవుతారు కానీ ఇండస్ట్రీలో. ఒక ఆర్టిస్ట్ కష్టం కదా అలా ఉండటం, ఓపెన్ గా స్ట్రైట్ ఫార్వర్డ్, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడాలి. ఇక్కడ నాకు అలవాటు, చెడే అందుకే మా- అందుకే వెనుకబడి ఉన్నా నేను. సో వెనకబడి అంటే మీకు చేత కాదు అది చేత కాదు నాకు, అంటే మాట్లాడడం చేత కాదు, అంటే వాళ్ళను ఇది చేయడం చేత కాదు. మ్. సో అందుకే నేను పని వరకు చూసుకొని వచ్చేయటం. అంతే చాలా కామ్ ఉంటారు. అంతే. మీడియాకి కూడా చాలా దూరం ఉంటారు. చాలా దూరం ఏంటి ఉంటాను. రీజన్ ఏంటి ఏమన్నా? ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఏదో అడుగుతారు, ఏదో మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఏదో బదులాము. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక 2-3 పేర్లు చెప్పను. ఒక డైరెక్టర్ మా అల్లుడికి కలిసి, అరే వాడు కలుస్తలేడురా, వాడు కలిస్తే మంచి వేషం ఇస్తా అరే అని చెప్పి ఎక్కడో కలిశాడు మా అల్లుడికి, మా సొంత అల్లుడికి. నేను ఆఫీస్కి వెళ్ళా, ఆఫీస్ నుండి లేడని చెప్పాడు. నాకు కనబడుతున్నాడు, లేడని చెప్పి నేను రైట్ సొంత అల్లుడు అంటే ఇండస్ట్రీ అతనా? కాదు మా అక్క కొడుకు Okay. క్రికెట్ చూడడానికి వెళ్ళాడు. అక్కడ పక్కన ఇద్దరు కూర్చున్న డైరెక్టర్ ఆయన. Ah. నమస్తే సార్, నేను టార్జన్ వల్ల. టార్జన్, అరే ఏంటి రావడం లేదు, Ah. పెద్ద డైరెక్టర్ అతను. ఓకే. నేను యాక్చువల్గా వెళ్ళాను, నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. వెళ్తే అతను లేడని చెప్పు, ఇలా ఉంటది. డైరెక్ట్ గా అసిస్టెంట్ పంపించి. అసిస్టెంట్ పంపించి నేను వచ్చానని చెప్పి, లేడని చెప్పా, రైటర్స్ ఉన్నా అని చెప్పాడు. ఓకే. ఇంకొక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, Ah. అతను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు. నేను ఇంచుమించు ఒక 30 days ఆయనతో సినిమా చేశాను. తను తమ్ముడు అని పట్టుకుని అట్లాంటిది వెళ్తే 20 days నమస్తే పెట్టా లొకేషన్కి వెళ్ళి. చూడడం లేదు, అంటే ఇలా అయిపోయింది జనాలు. అట్లా ఎలా పోబుద్ది అవుతుంది? లొకేషన్కి వెళ్ళి నమస్తే పెట్టి ఇది చేస్తే అసలు అంటే కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి. అలాంటప్పుడు మనసు ఇదైపోద్ది. సక్సెస్ కొంచెం రానప్పుడు అలా ఉండేవాళ్ళు. Yes. సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చినాక చాలా మార్పు. చెప్పాలంటే అందరూ కొంతమంది మీడియాని ఎత్తిపోస్తుంటారు కానీ బ్లేమ్ చేస్తుంటారు, ఆ సినిమా ఇండస్ట్రీని అంటారు. కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడినప్పుడు బరాబర్ నిజమే కదా అనిపిస్తుంది మాకు 100% సార్, 100% నాకు ఇంచుమించు 5-6 మంది జరిగింది అలాగే. కూడా. ఇంతవరకైనా ఇంకా ఏదన్నా దారుణాలు కూడా జరుగుతున్నాయి? దారుణాలు ఏం జరగలేదు కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి అన్నీ ఉన్నాయి, నాకేమీ ఇది లేక కాదు. సో అలాంటప్పుడు బాధ అనిపించి ఆఫీస్కి పోవడం మానేశాను. నేను ఆఫీస్లోకి పోవడం, ఓకే. ఇలా ఉంటది పరిస్థితి. నేను ఇన్ని సినిమాలు చేసి నాకే ఇట్లుంటే ఇంకా మామూలుడికి ఏముంటది? వాల్యూ ఉండదు. అదే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇలా ఓపెన్ అయ్యి చెప్తూ ఉంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కూడా మనకెందుకు రా బాబు అని వెనక కొంచెం తగ్గేస్తారు. ఇంకా సినిమా పిచ్చి అనేది కాబట్టి ఇప్పుడు నేను ఇంకా 20 ఏళ్ళైనా ఒక పిచ్చి ఉంటుంది. అరే ఇంకా వేషం ఇది అవుతుందేమో, ఇంకా ఎవడైనా పిలుస్తాడేమో. ఒకసారి అదే ఇందులోకి వచ్చిన తర్వాత రిటర్న్ పోలేం కదా. అవును. సో నాకు గాడ్ గిఫ్ట్ ఏమంటే బిజినెస్ ఉంది కాబట్టి నేను పెద్ద పట్టించుకోను. లేకపోతే చాలా కష్టం. చాలా మందికి పాపం ఇప్పుడు చూసారు కదా మీరు, వెంకట్ సినిమా మీద నేను ఎంతో మందికి చెప్తా, మీరు సినిమా చేస్తూ ఏదైనా బిజినెస్ చేయండి, బిస్కెట్ అని నమ్మండి, కానీ మీరు మాత్రం సినిమా మీద నమ్ముకోవద్దని చెప్తాను చాలా మందికి. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు. 100% అండి. ఎందుకంటే పాపం సినిమా నమ్ముకుంటే కంటిన్యూ సినిమాలు వస్తాయని గ్యారెంటీ లేదు. అంటే ఇంత ముందులా ప్రేమలు లేవు, అనురాగం ఆప్యాయత లేదు ఇప్పుడు. ఓకే.